ఏ దేశానికైనా, ఏ భాషకైనా ప్రామినెంట్‌గా కొందరు పోయెట్స్, సాహిత్యకారులు ఉంటే, ఆ దేశం యొక్క, ఆ భాష, ఆ సంస్కృతిక యొక్క చరిత్రను తర్వాతి తరాలకి గానివ్వండి, లేదంటే కాంటెంపరరీగా ఉన్నటువంటి ప్రజలకు గాని తెలియజేయడానికి ఒక మీడియంగా వాళ్ళు వ్యవహరిస్తారు. అయితే మన ఇండియాలో మరీ స్పెసిఫిక్‌గా తెలుగు సాహిత్యం, అలాగే దక్కనీ సాహిత్యం, ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ ముఖంగా మన పరిశోధన సాహిత్యం విషయంలో, సూఫీ తత్వం విషయంలో ప్రామినెంట్‌గా వర్క్ చేస్తున్న కవి దగ్గర మనం ఉన్నాము. మీ అందరికీ ఇప్పటికే ఒక ఐడియా వచ్చుంటుంది. యెస్, నేనిప్పుడు అఫ్సర్ సార్ దగ్గర ఉన్నాను. వారితో మాట్లాడి ఖమ్మం నుంచి టెక్సాస్ దాకా వాళ్ళ జర్నీని తెలుసుకుందాము. ఇంత విస్తృతమైన జర్నీని మొత్తం మీరు తెలుసుకోండి. హలో సార్. హలో శ్రీనిధి. సార్, ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ యాహ్! చాలా సుదీర్ఘమైన మీ ఈ జర్నీలో బిగినింగ్ స్టేజ్‌లో అసలు మీరు ఎలా ఈ సాహిత్యంలోకి వచ్చారు? మీ ఫ్యామిలీ పరంగా మీరు ఎట్లాంటి వారసత్వాన్ని తీసుకున్నారు అన్నది చెప్తారా? అంటే ముఖ్యంగా ఏమిటంటే నాకు చిన్నప్పటి నుంచి సాహిత్య వాతావరణం ఉంది. హ్మ్. అంటే మా ఇంటికి రచయితలు, కవులు రావడం, మా నాన్నగారు అభ్యుదయ రచయిత కావడం, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంతో ఆయనకి సంబంధాలు ఉండడం వల్ల ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇటు అభ్యుదయ రచయితలు, కవులు వీళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఇంటికి వస్తూ పోతుండేవాళ్ళు. ఓకే. తర్వాత అంటే వాళ్ళు వాళ్ళ రచనలు చదవడం, నేను వాటిని వింటూ ఉండడం. ఇది నాకు చాలా అంటే ప్రైమరీ స్కూల్‌లోనే జరిగిందిది. ఓకే. తర్వాత నేను చదవడం మొదలుపెట్టాను. నేను అంటే ఆహ్, ఆ టైంలోనే ఇంట్లో చాలా పుస్తకాలుండేవి. నేను బయట నుంచి తెచ్చుకునేవాడిని. చిన్న హ్మ్. లైబ్రరీ, స్కూల్‌లో మంచి లైబ్రరీ కూడా ఉండేది మాకు. అందులోంచి కూడా నేను తెచ్చుకొని చదువుకునేవాడిని. అట్లా 2 అంటే ఒకటి ఫ్యామిలీ పరంగా, 2 నా వైపు నుంచి నేను చేసిన కృషి 2 కలిసి. కానీ నాకేమనిపిస్తుందంటే, నేను పెరిగిన ఊరు చింతకాని, హ్మ్. ఖమ్మం జిల్లా. ఈ ఊరు పీర్ల పండక్కి ప్రసిద్ధి. మా ఇల్లు కరెక్ట్‌గా ఆ పీర్ల చావడి పక్కనుండేది. ఓకే. పీర్ల చావడి ఈ పీర్ల పండగొచ్చినప్పుడు, ఆ పీర్ల చావడి చుట్టూ పీర్ల పాటలు ఇవన్నీ కూడా పాడేవాళ్ళు. రకరకాల పాటలు. తెలంగాణలో తెలుసు కదా! ఎన్ని రకాల పాటలున్నాయో చెప్పలేను. అవన్నీ నేను వింటూ పెరిగాను. అది చాలా పెద్ద ప్రభావం నా మీద. అంటే నేను పుస్తకాలు చదవడం ముఖ్యమైన విషయమే. ఇంటికి రచయితలు, కవులు రావడం కూడా ముఖ్యమే. కానీ ఎక్కువగా నేను ఆ పీర్ల పాటల్లోంచి నేర్చుకున్నాను. చాలా ఓకే. అంటే కవిత్వానికి సంబంధించిన ఊహలు కూడా అందులోంచే వచ్చాయి. సో, మీ లిటరేచర్ ఏది తీసుకున్నా అది ఒక సీరియస్ విజన్‌తోనే వెళ్తుంది. దానికంటూ ఒక తాత్వికత ఉంటుంది గదా! అవును. అయితే మీరు చిన్నప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ, లేదు దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ అని అనుకోవడానికి మీకంటూ ఒక ప్రభావం ఉండాలి. అవును. ఉంటుంది గూడా. సో, ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? అంటే నేను అది కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే ఆహ్, అంటే మనకి మన ఊహలు చాలా పరిమితంగా ఉంటాయి. మనం అంటే హ్మ్. ఎలిమెంటరీ స్కూల్‌లో కానీ, తర్వాత ఏడో తరగతి చదువుతున్నప్పుడు అట్లాగా చిన్న చిన్న ఊహలుంటాయి మనకి. కానీ ఎక్కువగా చదువుకోవడము వీటి వల్ల ఏమిటంటే కొన్ని విషయాలు కొత్తగా తెలియడం, అందులోంచి నేర్చుకోవడం. అంటే ఒక విజన్ అనేది అప్పుడు ఏముండదు. హ్మ్. అంటే అప్పుడు నేను చూసింది రాయడం, లేదా నాకేమనిపించిందో రాయడం. అంటే అది ఒక ఫీలింగ్ వరకే అప్పుడు ఆ దశ. అవును. విజన్ అనేది లేదు. విజన్ ఏర్పడడానికి ఇంకా చాలా దూరం నేను ప్రయాణించాల్సొచ్చింది. ఓకే. చాలా దూరం అంటే అది మీరు తెలుగు ప్రాంతాన్ని వదిలేసే వరకా? లేదు, లేదు. తెలుగు ప్రాంతాన్ని నేను చాలా అప్పటికే నేను నా పీహెచ్‌డీ అయిపోయింది. కానీ నేను రాయడం మొదలుపెట్టింది నేను హై స్కూల్‌లో ఉన్నప్పుడు. ఓకే. కానీ నాకు ఏమనిపిస్తుందంటే, ఈ ప్రశ్నకి అంత ఖచ్చితంగా సమాధానం చెప్పలేను కానీ, నాకేమనిపిస్తుందంటే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నేను ఏ విషయం చెప్పాలి?
నాదైన విషయం ఏమిటి అందులో అన్న ఒక అంటే ఒక వెతుకులాట మొదలై ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఓకే. ఆ డిగ్రీ చదువుతున్నప్పుడు నేను ఎక్కువగా అంటే తెలుగు చదువుకున్నాను బాగా. కానీ నేను ఇంగ్లీష్ లిటరేచర్ ఎక్కువ నా స్పెషలైజేషన్ ఇంగ్లీష్ లిటరేచర్. హ్మ్. ఇంగ్లీష్ లిటరేచర్‌లోంచి చాలా తీసుకున్నాను నేను. ఓకే. అవి 2 కలిసి ఆహ్, అలాగే నేను హిందీ బాగా చదువుకున్నాను. ఉర్దూ ఇంట్లో మాతృభాష ఉర్దూ కాబట్టి ఉర్దూ సాహిత్యం తెలుసు. ఇలా రకరకాల భాషా సాహిత్యాలు తెలియడం అన్నది డిగ్రీలో ఓకే. సాధ్యమైంది. అప్పుడు నేననుకోవడం కొంత నేనేమిటో నాకు అర్థం అవ్వడం మొదలైందేమో అనుకుంటున్నాను నేను. అది కరెక్ట్‌గా చెప్పలేను ఇప్పుడు. ఓకే. అండ్ మీరు ఇంతవరకి చేసిన సాహిత్యం అయితే ఉంది గదా! నియర్లీ 40 ఇయర్స్ నుంచి మీరు రాస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ 40 ఏళ్లుగా జరుగుతున్నటువంటి తెలుగు సాహిత్యంలో మరీ ముఖ్యంగా లిటరేచర్ పరంగా ఉన్న ఎవల్యూషన్ ఏంటి? లిటరేచర్‌లో చాలా మార్పులొచ్చాయి. అంటే నేను రాయడం మొదలుపెట్టినప్పుడు కూడా అప్పటికింకా మార్క్సిస్ట్ ప్రభావం బాగుంది. మా కుటుంబం కూడా మార్క్సిస్ట్ ప్రభావం నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి చాలా సహజంగా నేను అందులోకి వెళ్ళాను నేను. మార్క్సిస్టు సాహిత్యం ఎక్కువ చదువుకున్నాను నేను. అందులోంచే వచ్చాను నేను. హ్మ్. మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలు కూడా నేను చదువుకున్నాను ఆ దశలోనే. కానీ నేను తర్వాత నోటీస్ చేసిందేమిటంటే, కేవలం అదే సరిపోదు. జీవితాన్ని వస్తున్న మార్పుల్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిజం పరిధిని కూడా దాటి వెళ్ళాలి మనం. దాటి ఇప్పుడు మనం బాగా చర్చిస్తున్న విషయం అస్తిత్వానికి హ్మ్. సంబంధించింది. అది అంటే నేను రాస్తున్న దశలోనే ఒక కొద్ది కాలం తేడాతో అంటే ఒక 80 ఆ ప్రాంతాల్లో నేను కొంచెం నిలకడగా రాయడం మొదలుపెట్టాననుకోండి. ఒక 85 ఆ ప్రాంతాల్లో మనకి ఈ అస్తిత్వ చర్చ హ్మ్. మొదలైంది. కారంచేడు అప్పుడు జరిగింది గదా! అట్లాంటి ఇవి అనుభవాలు జీవితంలోకొచ్చాయి. స్త్రీవాదం చర్చలోకొచ్చింది. ముఖ్యంగా దళితవాదం ఈ రెండు బాగా చర్చలోకి వచ్చిన తర్వాత సాహిత్యం బాగా మారింది. ఎలా మారింది అంటే అంతకుముందు అంటే మార్క్సిజం కూడా ఒక నిర్దిష్టమైన ఫిలాసఫీనే. కానీ మార్క్సిజం కంటే కూడా ఇంకా నిర్దిష్టమైన ఫిలాసఫీ మనకి దళితవాదం, స్త్రీవాదం. అది చాలా పెద్ద మార్పు. అది అంటే ఇప్పుడు మనం ఈ తరం అని ఏదైతే అనుకుంటున్నామో, వాళ్ళు ఎక్కువగా దాని వల్ల ప్రభావితమయ్యారు. అవును. అందులో అంటే మార్క్సిజం నుంచి వచ్చిన వాళ్ళు కూడా, నాలాంటి వాళ్ళు కూడా దళితవాదం, స్త్రీవాదం వల్ల ప్రభావితమయ్యారు. అయితే దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకోవడం, వాదోపవాదాలు వాటిని ఫాలో కావడం, తర్వాత వాటికి సంబంధించిన విషయాల్ని సాహిత్యంలోకి తీసుకురావడం. ఇది నాకు చాలా బలంగా అనిపించింది. అంటే ఇవల్యూషన్ అనే మాటొస్తే మార్క్సిజం నుంచి అస్తిత్వవాదం వైపు హ్మ్. ఇవల్యూషన్ జరిగింది. అంటే నేను ఏం నమ్ముతానంటే ఒక దశలో అంటే కొంత మార్క్సిజం నుంచి కూడా మనం తీసుకోవాలి. అంటే క్లాస్ ఐడియా మార్క్సిజం నుంచి మనం తీసుకోవాలి. క్యాస్ట్ ఐడియా మనం దళితవాదం నుంచి తీసుకుంటున్నాం. జెండర్ ఐడియా మనం అవును. ఫెమినిజం నుంచి తీసుకుంటున్నాం. అట్లా ఆ 3 కలవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే చర్చ మరింత గట్టిగా నిలదొక్కుకోవాలంటే అవి 3 కలవాలి. క్లాసు, క్యాస్ట్, జెండర్. ఇప్పుడు మనం ఇంకొక విషయం ఏంటంటే మైనారిటీస్. అవును. అది అంటే వీటితో పోల్చినప్పుడు మైనారిటీ సమస్య అన్నది తర్వాతొచ్చిందే. అంటే 90లో ఎక్కువగా వచ్చింది. గట్టిగా మరీ గట్టిగా చెప్పాలంటే 90లోనే. అప్పుడే కదా ఈ మొత్తం రథయాత్రలు ఇవన్నీ అవును. మొదలైంది అప్పుడే కదా! అప్పుడే. కానీ 92 డిసెంబర్ 6 తర్వాత మైనారిటీ ధోరణి గట్టిగా నిలదొక్కుంది. సో, ఇప్పుడు మనకి కొత్తగా చేరిన అంశం మైనారిటీ కోణం. అంటే ఈ 4 కూడా అంటే మనం ఏ రకంగా ఆలోచించాలి? ఏ రకంగా రాయాలి? అంటే మనం సమాజంలో మార్పు తేవాలి అనుకుంటూ ఉంటే,
ఆ మార్పుకి డైరెక్షన్ ఏమిటి అన్నది ఈ 4 కలిస్తేనే అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. దళితవాదంతో పోలిస్తే ముస్లిం అస్తిత్వవాదం అనేది అంత ఎఫెక్టివ్‌గా ఇంకా తన గోల్స్‌ని రీచ్ అవ్వలేదు అనే చెప్పొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. దీనిపైన మీరు ఒక అస్తిత్వవాద రచయితగా ఏం మాట్లాడతారు? అంటే ఇందులో ఒక సమస్య ఉంది. నేను ఇంతకు ముందు కూడా ఈ మాట ఎక్కడో చెప్పాను నేను. చాలా సందర్భాల్లో దళితవాదాన్ని ఒప్పుకున్నంత గట్టిగా ముస్లిం వాదాన్ని మన వాళ్ళు ఒప్పుకోవటం లేదు. దానికి కారణం ఏంటంటే, దళితులు ఏదో ఒక రకంగా హిందూ ఫోల్డ్‌లోకి వస్తారు అన్న ఏదో నమ్మకం ఉంది. అవును. అంటే మీరు రాజకీయ పరిణామాలు చూస్తూ ఉన్నప్పుడు కూడా, వాళ్ళని హిందూ ఫోల్డ్‌లోకి తీసుకురావాలనే తాపత్రయం కనిపిస్తుంది. బీజేపీ రాజకీయ వ్యూహం అదే కదా! కానీ ముస్లింలకి ఆ పరిస్థితి లేదు. ముస్లింలు మీరు ఏం చేసినా గూడా వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు ముస్లింలు అనే భావాన్ని మన మీద రుద్దుతున్నారు. అది అబద్ధమే. దానికేమి చారిత్రక ఆధారాలు లేవు. అది కేవలం రాజకీయమే. అయినా కూడా మన మీద అది రుద్దుతున్నారు. అంటే ముస్లింలని పరాయీకరించడం అన్నది గట్టిగా జరుగుతోంది. దళితులకి ఆ సమస్య లేదు. దళితుల్ని పరాయీకరిస్తారు అన్న ప్రసక్తే రాదు అసలు. ముస్లింని నువ్వు ఫలానా దేశానికి వెళ్ళిపో. అదే నీ దేశం అని ముస్లింని అంటారు గానీ, దళితుల్ని అనే ప్రసక్తి లేదు కదా! అవును. ఇది చాలా బలమైన, చాలా అన్యాయమైన విషయం ఇది. ఈ విధంగా చూస్తే దళితుల కంటే ముస్లింలు ఎక్కువ పీడనకు గురవుతున్నారు. అవును. అది నా అభిప్రాయం. అంటే నా దృక్పథం కూడా అదే. నేను చాలా గట్టిగా అంటే అది ఒక అధ్యాపకుడిగా, ఒక ప్రొఫెసర్‌గా, ఒక స్కాలర్‌గా కూడా నేను అంటే కేవలం రచయితగానే కాదు. నాలో ఉన్న అవును. ఆహ్, ఆ ప్రొఫెసర్ ఆ తర్వాత స్కాలర్ కోణం నుంచి చూసినా కూడా నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే నేను మిగతా దేశాల్లో కూడా అలాంటివి చూస్తున్నాను నేను. మిగతా దేశాల్లో కూడా ముస్లిం పరాయివాడే. అమెరికాలో కూడా ముస్లిం పరాయివాడే. అవును. ఒక్క ముస్లిం దేశాల్లో తప్ప. కానీ ముస్లిం దేశాల్లో ముస్లిం అనే పదానికి వాళ్ళిచ్చే నిర్వచనం వేరు. ఆ తేడాలున్నాయి. ఓకే. సో, ఇండియాలో ఈ ముస్లిం అస్తిత్వవాదం గత 10 ఏళ్లుగా చూసుకున్నట్టయితే ఇంకా ముస్లింల మీద ఒక రకమైన ఒత్తిడి అనేది మనం చూస్తా ఉన్నాం అవును. గదా! ఈ నేపథ్యంలో ముస్లిం అస్తిత్వవాదుల వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ఈ విషయంలో వాళ్ళేమైనా ఫెయిల్ అవుతున్నారా? అంటే ప్రతి వాదంలో కూడా కొన్ని లోపాలున్నాయి. ఇప్పుడు దళితవాదంలో కూడా అది ఒక్కసారిగా బలపడలేదు. స్త్రీవాదం కూడా ఒక్కసారిగా బలపడలేదు. చాలా దూరం వెళ్ళి, చాలా అడ్డంకులను దాటుకొని, అభిప్రాయ భేదాలను దాటుకొని వాళ్ళు ఇప్పుడు మనకనిపిస్తుంది వాళ్ళు కొంచెం స్థిరంగా ఉన్నారు అని. కానీ ముస్లిం వాదానికి సంబంధించి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ముస్లిం వాదంలో ముస్లిం సమాజంలో చాలా వైరుధ్యాలున్నాయి. ఇవి అంటే హిందూ సమాజంలో కూడా ఉండొచ్చు, దళిత సమూహాల్లో కూడా ఉండొచ్చు. కానీ ముస్లింలలో ఎక్కువ వైరుధ్యాలున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గత 10 ఏళ్లుగా చూస్తే మనకి చాలా గట్టిగా అనిపిస్తున్నది ఏంటి? ఇస్లామిస్టు ధోరణొచ్చింది మనకి. ఇంతకుముందు లేదు. ఇస్లాం ఉంది. అంటే మతపరమైన నమ్మకాలున్నాయి. ఇస్లామిస్టు ధోరణి ఏంటంటే మతపరమైన ఆ నమ్మకాల్ని మూఢత్వం వైపు తీసుకెళ్తాయి అవి. అది హిందుత్వంలో అది అది ఒక రకమైన హిందుత్వ అది. ముస్లిం కోణం నుంచి. హ్మ్. అది చాలా కష్టం అది దాన్ని ఎదుర్కోవటం. ఎందుకంటే ముస్లింలు పోను పోను ఎలా తయారవుతున్నారు అంటే, అంటే వాళ్ళకి ఒక రాజకీయ మార్గాంతరం లేదు. డైరెక్షన్ లేదు వాళ్ళకి. లేకపోవడం వల్ల ఈ పక్కదారుల్లోకి వెళుతున్నారు. అంటే వాళ్ళకి ఈ మైనారిటీ అనే బాధ ఏదైతే ఉందో, మనకే దేశం లేదు, మనకే భాష లేదు, మనకి ఒక అంటే మనకంటూ ఒక
స్థలం లేదు, భూమి లేదు అనే బాధ ఏదైతే ఉందో అది వాళ్ళని చాలా పెద్ద సంక్షోభంలోకి నెట్టేస్తుంది. నాయకత్వ సమస్య ఎలాగూ ఉంది. ముస్లిం సమూహాలకు నాయకులు లేరు. అలాగే అదే సంక్షోభం మనకి సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. సాహిత్యంలో కూడా ఒక నిలకడ ఏమీ లేదు. అంటే దళితవాదం కానీ, స్త్రీవాదం కానీ ఉన్నంత స్థిరంగా ముస్లింవాదం లేదు. ఉండడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే సమాజం ఎలా ఉందో ముస్లిం దృక్పథం కూడా అలాగే ఉంటుంది. అలాగే ముస్లిం సాహిత్యం కూడా అలాగే ఉంటుంది. అవి రెండు వేరు వేరు విషయాలు కాదు కదా. ఒకే పరిష్కారం ఏంటంటే ఇప్పుడు ముస్లింలు, కనీసం కొత్త తరం ముస్లింలు మిగతా దేశాల్లో ప్రోగ్రెసివ్ ముస్లిం అనే భావం ఉంది. కొత్త భావన బయలుదేరింది. అంటే ఒక అభ్యుదయ ప్రగతిశీల ముస్లిం అనే భావన. అంటే నిన్నటిలోకి చూడడం కాకుండా రేపటిలోకి చూసి ఆ రేపు అనే దృష్టి నుంచి మనం ముస్లిం సమాజాన్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలి అనేది ప్రగతిశీల ముస్లిం వాదం, ప్రోగ్రెసివ్ ముస్లిం డిస్కోర్స్ అంటున్నాం దాన్ని. ఇది ఇప్పుడు అంటే అమెరికాలో కూడా అది ముస్లిం సమూహాల్లో చాలా గట్టిగా ఉంది అది. అంటే అక్కడ చాలా మార్పులు వస్తున్నాయి ముస్లిం సమాజాల్లో. సో అలాంటివి మనం కొన్ని చేయాలి. అంటే మన సమాజానికి తగ్గట్టుగా, భారతీయ సమాజానికి లేదా ఈ తెలుగు సమాజానికి తగ్గట్టుగా కొన్ని మనం చేసుకోగలగాలి, మార్పులు చేసుకోగలగాలి. మనకేం కావాలి అన్న ప్రశ్న రావాలి. భవిష్యత్తు కావాలా లేకపోతే గతంలో బతకాలా అన్న తేల్చుకోవాలి. అది తేల్చుకుంటే మొత్తం రిజాల్వ్ అవుతుంది. సార్, మన భారతదేశం కూడా విభిన్న అంటే సాంప్రదాయాల సమాహారం. అట్లానే అమెరికా కూడా. అయితే మీరు ఈ రెండు దేశాల్లోనూ అంటే ఉన్నారు కాబట్టి ఈ రెండు దేశాల మధ్య మనం ఎట్లా మేనేజ్ చేస్తున్నాము డిఫరెంట్ ట్రెడిషన్స్ ని అన్న విషయంలో మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము? ఒక స్కాలర్ చాలా తేడా ఉంది శ్రీనిధి. అమెరికా సమాజానికి, భారతీయ సమాజానికి ముఖ్యమైన తేడా ఏంటంటే అక్షరాస్యత. మీకు అమెరికా సమాజంలో అక్షరాస్యత, లిటరసీ రేట్ ఎక్కువ. క్లాసు తేడా వస్తుంది మీకు. అంటే చదువు అన్నది అమెరికన్ సమాజంలో వాళ్ళ ఉనికిని గట్టిగా నిర్ధారించే విషయం. అంటే అక్కడ నిరక్షరాస్యత లేదని కాదు, మన దేశంలో ఉన్నంత ఉండదు. మన దేశంలో నిరక్షరాస్యత పెద్ద సమస్య, మైనార్టీల్లో ముఖ్యంగా. ఈ నిరక్షరాస్యత వల్ల అంటే రెండు రకాల నిరక్షరాస్యత ఉంటుంది. ఒకటి అంటే చదువుకోవచ్చు, రాయడం రావచ్చు, చదవడం రావచ్చు, కానీ అంత మాత్రాన అది అక్షరాస్యత అవ్వదు. నిజమైన అక్షరాస్యత ఎప్పుడు వస్తుందంటే ఆ చదువు, ఆ రాతకి ఒక అవగాహన తోడైనప్పుడు అది నిజమైన లిటరసీ. అది ఇక్కడ ఆ లోపం ఉంది. ముస్లిం సమాజాలు వాళ్ళు చదువుకుంటున్నారు, కానీ ఏం చదువుకున్నారు వాళ్ళు? మళ్ళీ అరబీ చదువుకుంటారు లేదా ఉర్దూ చదువుకుంటారు. మంచిదే అది, అవి కూడా అవసరమే మన పునాది గట్టిపడడానికి. కానీ అదే సమయంలో అవి ఎందుకు చదువుతున్నాం మనం అన్న అవగాహన పెరగాలి. ఖురాన్ చదవడం చాలా ముఖ్యం. నేను ఖురాన్ చదివి నా 11వ ఏటకి ఖురాన్ మొత్తం చదివాను నేను. కానీ నేను తర్వాత నాకు అంటే మార్క్సిస్టు సిద్ధాంత పరిచయం అయిన తర్వాత నేను ఎందుకు చదువుతున్నాను ఖురాన్ అనే ఆలోచన బయలుదేరింది. ఏం తీసుకోవాలి అందులోంచి, అందులో నేర్చుకోవాల్సింది ఏముంది, నేర్చుకోకూడనిది ఏముంది, ఈ రెండిటి మధ్య మనం తేడా తెలుసుకోవాలి. నేర్చుకోవాల్సింది ఎందులోనైనా ఉంటుంది, వేదాల్లో కూడా ఉంటుంది నేర్చుకోవాల్సింది. కానీ నేర్చుకోవాల్సింది తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నేర్చుకోకూడదు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అనుకుంటాను నేను. మనం అక్కడ పొరపాటు చేస్తున్నాం.
అదే మనం ఇన్ని గొడవలకి కారణం కూడా అదే. ఇన్ని మత కలహాలకి, మతం మౌఢ్యాలకి కారణం అదే. అది ఒక్క ముస్లిం సమాజానికే కాదు. హిందూ సమాజానికి వర్తిస్తుంది. క్రిస్టియన్ సమాజానికి కూడా వర్తిస్తుంది. ఆ! మనం చూసుకున్నట్టయితే మొదటి నుంచి గూడా మన భారతదేశంలో మైనారిటీలకు సంబంధించి ఒక అన్రెస్ట్ అనేది ఏదో ఒక పీరియడ్‌లో వస్తూనే ఉంది. అవును. అయితే ఈ విషయంలో మీరు మరీ సీరియస్‌గా ఒక స్కాలర్‌గా తీసుకున్న, ఒక రైటర్‌గా తీసుకున్న విస్తృతమైన మీ ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టారు అంటే, మీరు చాలా మంది ముస్లింల మీద అపవాదు పడి, వాళ్ళ జీవితాలన్నీ అల్లకల్లోలమైన ఆపరేషన్ పోలో ఆ పీరియడ్ మీద పెట్టారు గదా! అవును. అయితే ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరప్పుడు గ్యాదర్ చేసిన విట్నెస్‌లు ఉన్నాయి. వాటి అవును. గురించి. అంటే నేను ఆ టాపిక్‌లోకి నేను నిజానికి డైరెక్ట్‌గా వెళ్ళలేదు. నేను ముఖ్యంగా మొదలుపెట్టింది హైదరాబాదు ముస్లిం చరిత్ర రాయాలని. అంటే హైదరాబాదు ఒక నగరంగా మనకు తెలుసు. ఇక్కడ ఇది ఒక సంస్కృతిగా మనకు తెలుసు. ఇక్కడ అంటే అటు పాత బస్తీ కానీ, తర్వాత ఇటు కొత్తగా వచ్చిన బస్తీలు కానీ, ఇవన్నీ మనకు తెలుసు. కానీ నేను ఎక్కడ లోటు ఫీల్ అయ్యానంటే, ఒక ముస్లిం కేంద్రంగా ఈ చరిత్రని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఇంతవరకు జరగలేదు. ఇది ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా నేను 'ఆపరేషన్ పోలో' విషయం మీద చదవాల్సొచ్చింది. చదవడం కంటే ఎక్కువగా నేను పీర్ల పండగ అంతకుముందు రాసిన పుస్తకం 'ఫెస్టివల్ హ్మ్. ఆఫ్ పీర్స్' రాస్తున్నప్పుడు నేను దాదాపు 150-200 ఊళ్ళకి ఊళ్ళలో తిరిగాను నేను. తిరిగినప్పుడు చాలా కొద్దిమంది దీని గురించి మాట్లాడారు నాతో. అంటే 1948 దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ మనకి రాలేదు. అనే ఒక బాధలోంచి తర్వాత ఆ సమయంలో ముస్లింల మీద జరిగిన అణిచివేత గురించి ఇలా కొంతమంది మాట్లాడారు. అయితే నేను ఆ పుస్తకం రాస్తున్నప్పుడు అది నా దృష్టి కేవలం పీర్ల పండుగ మీదే ఉంది. నేనది పట్టించుకోలేదు. కొంచెం అంటే ఇది ఇంకెక్కువ స్టడీ చేయాల్సిన విషయం అని నేను అనుకోని పక్కన పెట్టాను నేనప్పుడు. తర్వాత సాహిత్యం చదువుతున్నప్పుడు కథలు, నవలలు, ఆత్మకథలు మన తెలంగాణ నుంచి వచ్చినవి చదువుతున్నప్పుడు కొద్దిమంది దీని గురించి మాట్లాడడం, రాయడం చూశాను. అది చదివిన తర్వాత మళ్ళీ నేను జనంలోకెళ్ళాను. అంటే హైదరాబాద్ మొదలుపెట్టి మెదక్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఇలా దాదాపు ప్రతి తెలంగాణ జిల్లాల్లోకి వెళ్ళి పట్టణాలు, పల్లెలు, మారుమూల పల్లెల్లో కూడా వెళ్ళి ఇంటర్వ్యూలు చేశాను. అంటే ఆ 1948 హింసని ఎవరైతే చూసారో వాళ్ళ అడ్రెస్ వెతుక్కుంటూ వెళ్ళి అంటే కష్టం గదా! వాళ్ళు ఇంతకాలం ఆ! బతికి ఉండడం. 48 అంటే చాలా కాలం అయిపోయింది. అంటే అప్పటికే వాళ్ళకి టీనేజ్‌లో ఉంటే అయినా గూడా పెద్దవాళ్ళయిపోయి ఉంటారు కష్టం. కదా! నాకది చాలా కష్టమైంది. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ముందు సాక్షుల్ని వెతకాలి. హ్మ్. ఈ హింసని ఎవరు చూసారు? వాళ్ళ జీవితంలో ఆ హింస ఎలా పనిచేసింది? ప్రభావం ఏంటి? అది చెప్పాలి అని. నాకు చాలామంది దొరికిన వాళ్ళు 80 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు వీళ్ళే. చాలా కష్టం వాళ్ళతో మాట్లాడించడం. అంటే 2 ఉన్నాయక్కడ. అంటే ఒకటేంటంటే వాళ్ళకింకా ఆ హింస అన్నది నిన్ననో, మొన్ననో జరిగింది అన్న ఫీలింగ్‌తో ట్రామాలో ఉన్నారు వాళ్ళు. ఓకే. చెప్పడానికి రెడీగా లేరు. వాళ్ళసలు గుర్తు చేసుకోవడానికి రెడీగా లేరు. అంత హింస అనేది వాళ్ళు అంటే చెప్పడం అంటే అది మళ్ళీ రీప్లే చేయడం గదా! అవును. అది వాళ్ళు ఆ ట్రామాలోకి వెళ్ళడం వాళ్ళకిష్టం లేదు. అందుకని చాలా ఆలస్యమైంది. ఈ పుస్తకం నాకు నేను దాదాపు 15 ఏళ్ళు కష్టపడ్డాను.
కేవలం సాక్షుల ఇంటర్వ్యూల కోసం 150 మంది సాక్షులను ఇంటర్వ్యూ చేశాను నేను. ఓకే. ఆ చరిత్ర చూసిన వాళ్ళని, ఆ రక్తపాతాన్ని, హింసని చూసిన వాళ్ళని 150 మంది. ఇందులో సగం మంది స్త్రీలు. సగం మంది ముస్లింలు, సగం మంది హిందువులు. అంటే అందులో దళితులున్నారు. అంటే అలా ఆ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు అంటే నాకు కూడా కష్టమైందది. ఎందుకంటే నేను కూడా అంటే అరే! ఇంత జరిగిందా మన కళ్ళ మనకు తెలీదిది. ఈ ఈ అవును. చరిత్ర అసలు తెలీదు మనకి. ఇంత జరిగిందా? 50,000 మంది చనిపోయారా? లేపోతే ఇంకో 1,00,000 మంది వేరే దేశాలకి పోవడం ఇది అంటే ఇది చాలా చిన్న ప్రాంతమని మనం అనుకుంటాం హైదరాబాద్ అన్నది. కానీ కాదు. ఇది ఒక దశలో కొన్ని దేశాల కంటే పెద్దది హైదరాబాద్. దానికి తగ్గట్టుగానే ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా ఉంది. రకరకాల శక్తులు పనిచేశాయి. అవన్నీ కలిసి ఈ హింసకి, రక్తపాతానికి కారణమయ్యాయి. కానీ పుస్తకం రాయడానికి కూడా నాకు చాలా ఆలస్యమైందండి. నేను అంత అంటే కొంచెం నే నా అంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వెంటనే దాన్ని రాయలేకపోయాను నేను. అంటే ఆడియో నేను వాయిస్ రికార్డర్‌లో పెట్టుకున్నాను. హ్మ్. అసలు నేను వినడానికి చాలా కష్టమైంది నాకది. అంటే అసలు రాయడానికి కళ్ళ నీళ్ళొచ్చేవన్నమాట. నా వల్ల కాదు అని నేను పక్కన పెట్టేశాను. చాలా ఇంటర్వ్యూలు కనీసం వినలేకపోయాను నేను. అంటే ఇప్పుడు ఇది పుస్తకం రాస్తున్నప్పుడు ఇంగ్లీష్‌లో రాస్తున్నప్పుడు మనకి చాలా దశలుంటాయి. అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. తెలుగులో ఉంటుంది లేదా ఉర్దూలో ఉంటుంది. దాన్ని నేను ట్రాన్స్‌క్రైబ్ జేసుకోవాలి. హ్మ్. రాయాలి కదా! పేపర్ మీద మొత్తం రాయాలి నేను. తెలుగైతే తెలుగులో రాయాలి. ఉర్దూ అయితే ఉర్దూలో రాయాలి. ఉర్దూలో రాయక్కర్లేదు గానీ మొత్తానికి హ్మ్. రాయాలి నేను. ట్రాన్స్‌క్రిప్ట్ క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత ఇది ఇంగ్లీష్ పుస్తకం కాబట్టి ప్రతి ఇంటర్వ్యూని నేను ఇంగ్లీష్‌లోకి మళ్ళీ ట్రాన్స్‌లేట్ ట్రాన్స్‌లేట్ చేసుకోవాలి. చేయాలి. చాలా పెద్ద ఇది చాలా లెబోరియస్ టాస్క్ ఇది. అసలు ఎవరు మామూలుగా చేయలేం అది. అంటే ఒక కవి, రచయిత చేయలేడది. ఎందుకంటే ఒక కథ రాద్దాం అనుకుంటాడు గానీ, ఇంత కష్టపడి ఈ 3 దశలు దాటుకుంటూ వెళ్ళి అవును. అంత కష్టపడాలా? ఇది కవిత్వమో, కథ అయితే అది ఊరికే అతని ఊహలో ఆమె ఊహలోంచి వస్తుంది, అయిపోతుంది. కానీ ఇది కాదు. చరిత్ర పుస్తకం రాయడం అన్నది అంత తేలిక కాదు. అందులో అంతర్జాతీయ హ్మ్. ప్రెస్‌కి. సో, ఇది అంటే చాలా బాధలున్నాయి ఇందులో. అవి అంత ఇప్పుడు చెప్పడానికి కొంచెం తేలిగ్గా కూడా ఉంటుంది గానీ, అవి ఆ 15 ఏళ్లుగా పడ్డ బాధ అది వర్ణనాతీతం అది. ఆ రోజు మీరు గ్యాదర్ చేసిన టెస్టిమోనియల్స్‌లో మీకు ఇది బాగా విచారకరం. అసలు నేను ఇది రాయలేను అన్నంత పెయిన్‌ఫుల్‌గా ఏదైనా కేస్ ఉందా? చాలా ఉన్నాయి శ్రీనిధి. ముఖ్యంగా అసలేమిటి అంటే, నేను ఫాతిమా బేగం ఇది ఆమె అసలు పేరు కాదు. అంటే మనం హ్మ్. రీసెర్చ్‌లు అలా చేయం కదా! ఆహ్, ఆమె కథ ఒకటి అందులో పెట్టాను నేను ఆ పుస్తకంలో. ఆమె ఆమె నేను మొదటిసారి కలిసినప్పుడు అసలేమీ చెప్పలేదు నాకు. అంతా బాగుంది. ఇంతకాలం తర్వాత ఇప్పుడెందుకు ఇవన్నీ అని ఊరుకుందామె. తర్వాత నేను మామూలుగా ప్రతి విట్నెస్ దగ్గరికి నేను కనీసం అర డజన్ సార్లెళ్ళాను నేను. ఒక్కసారితో ఆగలేదు. ఈ 150 మందిని కనీసం అర డజన్ సార్లు కలిసుంటాం. కలిసినప్పుడు రెండోసారి, మూడోసారి కలిసినప్పుడు ఆమె అంటే కొంచెం పరిచయం ఏర్పడుతుంది. తెలిసిన మొహం అనే ఒక ఫీలింగొస్తుంది గదా! అప్పుడు ఆమె ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ముందు ఏడవడం మొదలుపెట్టిందామె. ఎందుకంటే ఆమె మొత్తం కుటుంబం పోయింది. ఓకే. ఆపరేషన్ పోలోలో. ఒక్కళ్ళు మిగల్లేదు. ఆమె ఒక్కటే మిగిలింది. ఒక ఏ ఏకాకి ముస్లిం మహిళ ఆమె. అది అంటే నాకు చాలా కాలం అది హార్ట్ చేసింది. ఆమె అంటే మనిషి చాలా యాక్టివ్‌గా ఉంది. ఆరోగ్యంగా ఉంది. గానీ
ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంది, అనారోగ్యాలు లేవు మనిషికి, అన్నీ బాగున్నాయి. కానీ మనిషి మనసు లోపల చాలా ఇది ఉంది. నేను ఆ తర్వాత నేను కలిసిన ప్రతిసారి అది ఆమె ఏదో ఒక రకంగా బ్రేక్ అయిపోయేది. అంటే పెద్ద కుటుంబం వాళ్ళది. 5 పిల్లలు. 2 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. మొత్తం పోయారు. ఇళ్ళు పోయాయి. పొలాలు పోయాయి. ఏమీ లేదు ఆమెకి. అలా ఏదో కొద్ది కాలం కష్టపడి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతోందనమాట. అది అంటే ఇది అంటే ఒంటరిగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు తెలుసు. చాలామంది ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి ఉంటారు. కానీ ఇది అలా కేవలం డబ్బు లేక కుంగిపోవడం కాదు. లేదా మానసిక బలహీనత వల్ల కుంగిపోవడం కాదు కదా! ఒక రాజకీయ హింస వల్ల కుంగిపోవడం అది. అంటే ఆమెకేమి సంబంధం లేదు. ఆమె తన చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటే అది వేరే విషయం. కానీ ఎవరో రాజకీయ కుట్ర వల్ల ఆమె మొత్తం జీవితం నాశనం అయింది. అది నాకు అంటే అది ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను డాక్యుమెంట్ చేసిన వాటిల్లో. అంటే ప్రతి కథ అలాంటిదే నిజానికి. కానీ ఇది కొంచెం నాకు ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. అంటే, అంటే ఆమె అసలు చెప్పడమే, బయటపడడమే చాలా కష్టమయింది ఆమెకి విషయం. ఎందుకంటే ఆమె అసలు మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఇది ఓపెన్ చేసినట్టు అయింది అది వూండ్‌ని. కానీ తర్వాత ఆమె కూడా నాతో చెప్పింది. లేదు మీరు మాట్లాడించడమే నాతో మంచిదయింది. లేకపోతే అది నా లోపలే అది ఇదైపోతుంది. మొత్తం అసలు ఆమె లోపల ఏదో అంటారు కదా! మీరు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత నాకు కొంచెం నిదానించాను నేను. లేదు ఇది మాట్లాడాల్సిన విషయం అని నాకు అర్థమైంది. ఎవరు మాట్లాడేవాళ్ళు లేక నేను ఇలా ఉన్నాను. ఇలా లోపల కుంగిపోతున్నాను అని అర్థమైంది. అది నాకు అంటే చాలా అంటే బాధ కలిగించిన స్టోరీ అది. రెండోది ఈ మన తెలంగాణ పల్లెటూళ్ళలో పీర్ల పండగ పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతున్నారు కానీ, ఆ రోజుల్లో చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు తెలుగు పాటలు పాడతారు, ఉర్దూ పాటలు పాడతారు. అట్లాంటి ఒక జానపద గాయకుడు, అతని విట్‌నెస్ కూడా నేను పుస్తకంలో డాక్యుమెంట్ చేశాను. అతను నాకు అంటే అసలు నేను పీర్ల పండగ పాటలు అతని దగ్గర డాక్యుమెంట్ చేయడానికెళ్ళాను. చేస్తున్నప్పుడు మధ్యలో ఇది చెప్పడం మొదలుపెట్టాడాయన. అది నాకు ఎందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు చాలా కాలం పాటు. అది ఒక డైగ్రెషన్ లాగా అనుకున్నాను. అంటే నాకు తెలియదు కదా! ఇంటెన్సిటీ వయలెన్స్ అంత జరిగిందన్నది నాకు అప్పటికి పూర్తిగా తెలియదు. కొంచెం తెలుసు అంతే. అతను నేను వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో దీని గురించి చెప్తున్నాడు నాకు. ఆపరేషన్ పోలో గురించి. ఎన్ని కుటుంబాలు వేరే దేశాలకెళ్ళిపోయాయి. ఎన్ని కుటుంబాలు మొత్తం అసలు దిక్కు దివాణం లేకుండా పోయాయి. ఇవన్నీ ప్రతిసారి చెప్తున్నాడాయన. నేను అది ఊరికే నోట్స్ రాసుకొని పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత దాదాపు మర్చిపోయాను కూడా ఒక దశలో నేనది. మర్చిపోయాను. ఎందుకంటే అక్కడ కొత్త ఉద్యోగంలో కుదురుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. మర్చిపోయాను దాదాపు. మర్చిపోయిన తర్వాత నాకు ఫోనొచ్చింది ఆ ఊరు నుంచి. కరీంనగర్ నుంచి. అది కరీంనగర్‌లో ఒక ఊరు అది. ఫోన్ వచ్చి "అన్నా పెద్దాయన పోయాడు" అని వాళ్ళు ఏడుస్తున్నారు. స్టూడెంట్స్ వాళ్ళు. ఆయన దగ్గర పాడడం నేర్చుకున్నవాళ్ళు వాళ్ళు. స్టూడెంట్స్ వాళ్ళు అసలు వాళ్ళకి ఏడుస్తున్నారు గానీ మాటలు రావట్లే వాళ్ళకి. అది అంటే నాకు కూడా అది అలాగే అంటే నేను ఆయన పాడడం విన్నాను నేను. 80 ఏళ్ళు నేను అతన్ని కలిసినప్పుడు. 80 ఏళ్ల వయసులో కూడా గొంతెత్తితే అసలు కంచులాగే కంఠం. అసలు ఏమీ బలహీనపడలేదు గొంతు. 80 ఏళ్ల వయసులో కూడా.
అదే ఆయన 20 ఏళ్ళప్పుడు ఎలా పాడాడో 80 ఏళ్ళప్పుడు కూడా కొంచెం తేడాలు ఉంటాయి. అదే తీవ్రత ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్‌ని తయారు చేశాడు ఆయన. వందల మందిని. అతను ఫోన్ చేసి, "అన్న నువ్వు పెద్దాయన ఎంతసేపటికి నిన్ను అడుగుతున్నాడు. పుస్తకం అంట రాసినావా? ఆహ్, చనిపోతూ కూడా నిన్ను పుస్తకం మాత్రం రాయాలి" అన్నాడాయన. అని చెప్పాడనమాట. నేను వెంటనే బయలుదేరి వచ్చాను నేను. కరీంనగర్ వచ్చాను. వచ్చి వాళ్ళ మొత్తం ఆహ్, ఫ్యామిలీతో మాట్లాడి మళ్ళీ అంటే అప్పటిదాకా నేనసలు అక్కడ మళ్ళీ మొదలుపెట్టా వర్క్ నేను. ఓకే. అసలు మొత్తం పక్కన పెట్టేసింది. మళ్ళీ మొదలుపెట్టా. అప్పుడు నేను ఫోన్‌లో మళ్ళీ ఆయన ఇంటర్వ్యూలు, ఆయన పాటలు అన్నీ కూడా తీసి మళ్ళీ వింటూ ట్రాన్స్‌క్రిప్ట్ రాసుకొని, ట్రాన్స్‌లేషన్ చేసుకొని, ఇవన్నీ చేసుకొని అది కూడా చాలా కష్టమైంది నాకు. ఎందుకంటే మనిషి లేడు గదా! ఇప్పుడు. మనిషి ఉంటే అది వేరే. మనిషి లేకపోతే అది ఇంకా బాధగా ఉంటది. కానీ ముందు చేసిన పని అదే నేను. నేను ముందు మొత్తం చేత్తో రాసాను అవన్నీ. ఎందుకంటే నన్ను నేను కంట్రోల్ కూడా చేసుకోవాలి కదా! అవును. నేను ఒకేసారి రాయలేను. అంటే అసలు విషయం ఆయన పాడిన పాటలు, ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కోసం నా చేత్తో రాశాను నోట్స్ అంతా కూడా. అది రెండో విషయం అది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇక రకరకాలుగా ఉన్నాయి ఈ అనుభవాలు. ప్రతి జీవితం ఈ 150 మందిలో ప్రతి జీవితం కూడా బాధాకరమైందే. ఏది అసలు ఇది చిన్న బాధ, పెద్ద బాధ అని కాదు. అందరి బాధ ఒకటే అది. అంటే కొంతమంది అందరి కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నారు. కొంతమందిని మిగుల్చుకున్నారు. కొంతమంది అసలు అన్ని భూముల్ని పోగొట్టుకున్నారు. ఇళ్ళు పోగొట్టుకున్నారు. అనాథలుగా మిగిలారు. ఇలా అసలెవరు లేని వాళ్ళు ఇందాక నేను చెప్పిన ఇతనికి కనీసం చిన్న కుటుంబం ఉంది మిగిలింది. సో, ఈ కొద్దిపాటి తేడాతో ఆ హింస ప్రభావం అందరి మీద పడింది ఆ రోజుల్లో. ఇది నేను ఇప్పుడు 150 మంది గురించే చెప్తున్నాను కానీ 1948, 50 మధ్య అది కొన్ని వేలల్లో ఉంటారు. ఆ హింస అనుభవించిన వాళ్ళు. అది చరిత్రకు కావాల్సిన విషయం అని నేను అనుకున్నాను. ఇది కేవలం ఒక 100 మందిదో, 150 మందికి సంబంధించిన విషయం కాదు. అది కొన్ని లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయం. అది అప్పుడు ఈ చరిత్ర రాయాలి. ఇది అలా మార్జిన్స్‌లో ఉండడానికి వీల్లేదు అని గట్టిగా అనుకోని అప్పుడు రాయడం మొదలుపెట్టా. అది కోవిడ్‌కి ముందు మొదలుపెట్టాను నేను. కోవిడ్‌కి ముందు అప్పటిదాకా మొత్తం అలా నోట్సులు అవన్నీ ఇంటర్వ్యూలు అవన్నీ అలా పడున్నాయి అంతే. యాహ్! అయితే మీరు చెప్పినట్టు ఇక్కడ మీరు హిస్టరీని రికార్డ్ చేసే క్రమంలో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళి గ్యాదర్ చేశారు. దీనికోసం మీరు ఎఫర్ట్స్ పెట్టారు పర్సనల్‌గా తీసుకున్నందుకు. కానీ వేరే దేశాల్లో చూసుకుంటే బేసికలీ వెస్టర్న్ కంట్రీస్‌లో చూసుకుంటే రీసెర్చ్ కోసం చాలా పెద్ద యంత్రాంగమే పనిచేస్తూ ఉంటుంది గదా! మన ఇండియాలో ఎందుకు రీసెర్చ్ లేదు. కోసం ఎంకరేజ్‌మెంట్ లేదు? లేదు. మనకి ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్ ఇది. అందరూ వాళ్ళ విట్‌నెస్ టెస్టిమోనీ అని డాక్యుమెంట్ చేయడం చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు అక్కడ అమెరికాలో. అది చాలా పెద్ద ఫీల్డ్ ఇప్పుడు. చాలా డబ్బు కూడా ఉంది అందులో. కానీ నేను మొదలుపెట్టినప్పుడు అవి లేవు. నేను 15 ఏళ్ల క్రింద కదా మొదలుపెట్టింది. నేను తర్వాత ఇప్పుడు చాలా సౌకర్యాలొచ్చాయి. ఆ సౌకర్యాలొచ్చేటప్పటికి నేను రాయడం అయిపోయింది నాది. అప్పటిదాకా నేను నా సొంత రిసోర్సెస్‌తో అవును. నేను వర్క్ చేశాను. అసలెవరు వాళ్ళైతే చాలామంది అసిస్టెంట్స్‌ని పెట్టుకుంటారు. ట్రాన్స్‌లేటర్స్‌ని పెట్టుకుంటారు. ట్రాన్స్‌క్రైబర్స్‌ని పెట్టుకుంటారు. ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బులొస్తున్నాయి కాబట్టి. అది నేను ఒక్కడినే ఆ పనులన్నీ నేను ఒక్కడినే చేసుకున్నాను నేను. అంటే ఇండియాలో అయితే ఇంకా అన్యాయంగా ఉంది పరిస్థితి. అంటే అసలు హిస్టరీ
అంటే హిస్టరీ పరిశోధనే అంత బాగలేదు మనకి. అంటే రిసోర్సెస్ లేవు. పైగా గవర్నమెంట్ కంట్రోల్ కూడా ఉంది ఇప్పుడు. అంటే ఏ రకమైన హిస్టరీ పరిశోధన చేయాలి అన్నది గవర్నమెంట్ నిర్ణయిస్తున్న స్థితిలో మనం ఇక్కడున్నాం. అమెరికా లాంటి చోట్ల అది కుదరదు. అమెరికాలో అకాడమిక్ ఫ్రీడమ్ ఉంది. మీకు పరిశోధన అనేది మీరు ఆ టాపిక్‌ని సెలెక్ట్ చేసుకొని మీ పద్ధతిలో మీరు చేయొచ్చు. దానికి కావాల్సిన రిసోర్సెస్, ఫండింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు. మనకు లేదు. మనకెక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? ముందు అసలు ఆ టాపిక్‌ని ఇప్పుడు ఇలాంటి టాపిక్ నేను అక్కడున్నాను కాబట్టి చేయగలిగాను. ఇక్కడున్న వాళ్ళకి అది సాధ్యమవుతుందని నేను అనుకోను. ముఖ్యంగా హిందుత్వ తర్వాత. హిందుత్వ తర్వాత కనీసం ఆ ముస్లిం టాపిక్స్‌ని క్లాసుల్లో చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఈ పుస్తకం మీద టాక్‌కి నేను అమెరికాలో ప్రతి యూనివర్సిటీలో మాట్లాడా. ఇక్కడ ఒక్క యూనివర్సిటీ కూడా నన్ను ఇన్వైట్ చేయలేదు. కానీ ప్రైవేట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ ఢిల్లీలో, బాంబేలో, పూణేలో, ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ప్రైవేట్ రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళు పిలిచారు నన్ను. యూనివర్సిటీ వాళ్ళు ఎవరు పిలవలేదు. అది పరిస్థితి. అలాంటప్పుడు ఇక్కడ మంచి పరిశోధన జరుగుతుందని నేను అనుకోవట్లేదు. కనీసం హిందుత్వం ఉన్నంత కాలం జరగదు. మళ్ళీ కవులు రచయితల విషయానికి వస్తే తెలుగు కవులు రచయితలు ఎంతైతే ఎక్స్ప్లోర్ అవ్వాలో అంత అవుతున్నారని చాలా సందర్భాల్లో అనిపించట్లేదు. ఎంతో మంది క్రిటిక్స్ కూడా ఈ విషయంలో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం తెలుగులో విమర్శకులు కూడా లేరు అంతగా ఎఫెక్టివ్ గా. సో ఈ విషయంలో ఒక విమర్శకుడిగా మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిస్థితి కాదు. మొదటి నుంచి మనకి ఆ లోపం ఉంది. విమర్శకులు లేరు అనేది మొదటి నుంచి మనకు తెలుసు. అది గురజాడ అప్పారావు కాలం నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే, ఒకవేళ మంచి విమర్శ రాసేవాళ్ళున్నా వాళ్ళు ఈ రాజకీయ అణిచివేత కింద వాటికి గురవుతున్నారు. అంటే ఈ రకరకాల రాజకీయ కారణాల వల్ల. ఇప్పుడు ముస్లింల గురించి మాట్లాడితే లేదా ముస్లింలకు సంబంధించిన విషయాల మీద మాట్లాడితే లార్జర్ సొసైటీ ఏమనుకుంటుంది ఏమిటి అన్న ఒక భయం కూడా ఉంది. ఆ ఫియర్ సైకాసిస్ అనేది ఇప్పుడు కొత్తగా చేరిన విషయం. ఇది పరిశోధన విషయంలోనే కాదు, సాహిత్యంలో కూడా ఉంటుంది. నేను ఈ చర్చి ధ్వంసం వాటి మీద కథ రాశాను. ఆ కథ దాని మీద చాలా చర్చ జరిగింది. అలాంటివి చాలా కష్టం. ఎందుకంటే దాని మీద వచ్చే వ్యతిరేకత అంటే మన రచయితలు కవుల మీద ఆ రచన వల్ల కొన్ని స్టాంపులు పడిపోతాయి వెంటనే. ఇతను యాంటీ బ్రాహ్మిన్, యాంటీ హిందూ, ఇలాంటివి. వీటికి చాలామంది భయపడుతున్నారు. అంటే అది కేవలం ముస్లిం రచయితలు కవులకి సంబంధించిన విషయం అని నేను అనుకోవట్లేదు. ఇది స్త్రీవాదుల్లో కూడా ఉంది. స్త్రీవాదుల్లో కూడా అందరూ మాట్లాడాల్సిన విషయాలు ఏమీ ఎక్కువ మాట్లాడటం లేదు కదా. పై విషయాలు మాట్లాడుతున్నారు. మరి దళిత క్రైస్తవులు ఎన్ని కష్టాలు పడుతున్నారు దేశంలో, ఎన్ని చర్చలు కూలిపోయాయి. ఎవరన్నా ఎందుకు రాయలేదు? మన కళ్ళ ముందే ఇక్కడ జరిగింది. చర్చకు కూలగొట్టారు. మదర్ తెరీసా విగ్రహాలు కూలగొట్టిన ఉదాహరణలు కూడా ఉన్నాయి మన దగ్గర. మరి ఎందుకు మనము రాయలేకపోతున్నాం వాటి గురించి? ఎందుకంటే మన మీద ఒక స్టాంపు పడుతుంది అన్న భయం ఉంది. రచయితలు కవులు వాటికి భయపడుతున్నారు. భయం ఉన్న చోట సృజన క్రియేటివిటీ ఉండదు. క్రియేటివిటీ అంటేనే భయాన్ని బ్రేక్ చేయడం. అవును కదా. రచయితే భయపడుతున్నప్పుడు భయపడుతున్న సమాజానికి ఇంకేం చెప్తాడు? అయితే ఈ నిర్బంధంలోంచేనా మీరు ఒక యాక్సిడెంటల్ జర్నలిస్ట్గా మారారు అనుకోవచ్చు? అవును, అది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు జర్నలిజం ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు కదా. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేదు కదా. ఇప్పుడు అంత కమర్షియల్ కదా. ఇప్పుడు మార్కెటే కదా జర్నలిజం అంటే. ఇప్పుడు ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళకి
గురించి రాస్తారు, లేదా ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి ఒత్తాసు పలకడం. ఇదే కదా ఇప్పుడు జర్నలిజం, అంతకు మించి ఏముంది. కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉన్న రోజుల్లో అవును చాలా మంచి రిపోర్ట్స్ వచ్చాయి. అలాంటి పని అంటే నిజానికి కొన్ని నిర్భయ లాంటివి జర్నలిజంలోంచి వచ్చినాయి కదా అవి స్టోరీస్ బయటికి. కానీ ఇప్పుడు అలాంటివి జరుగుతాయని నేను అనుకోవట్లేదు. రచయిత జర్నలిస్ట్ కంటే బలంగా ఉండాలి. రచన అన్నది జర్నలిజం కంటే కూడా శక్తివంతమైన ఆయుధం, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే. మనకి ఈ భయం వల్ల మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. జర్నలిజాన్ని మార్కెట్ నడిపిస్తుంటే సాహిత్యాన్ని భయం నడిపిస్తుంది. అది అసాధ్యం. ఇక్కడ అంటే మనకి పోయిన 5 ఏళ్లలో మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు కానీ సమస్యల మీద కానీ బలంగా రాసిన కథలు ఏమైనా ఉన్నాయా? నాకు కనిపించట్లేదు. మనం ఎంతసేపటికి ఈ పైన విషయాలు రాస్తున్నాం. అది సాహిత్యంగా నిలబడదు. మనం చాలా ఉద్యమాలు పోరాటాలు చూసిన సమాజం మంది. తెలంగాణ పోరాటం చూసాం మనం, శ్రీకాకుళ పోరాటం చూసాం మనం, నక్సల్బరీ చూసాం మనం, గిరిజన రైతాంగ పోరాటాలు చూసాం. ఇన్ని చూసిన వాళ్ళం ఆ ఉద్యమ కాలాల్లో వచ్చిన సాహిత్యం ఏదైతే ఉందో కనీసం ఇప్పుడు చాలా జరుగుతుంది నిజానికి. వాటితో పోదంటే రాజకీయ హింస ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది, 10 ఏళ్లుగా బాగా పెరిగింది. ఎందుకు రాజకీయ హింస గురించి మనం రాయలేకపోతున్నాం అనే ప్రశ్న ప్రతి రచయిత వేసుకుంటే మంచి సాహిత్యం వస్తుంది. అది రచయితలే చేయగలగాలి. ఆ ప్రశ్నని విమర్శకులు ఆ ప్రశ్న వేసి రచయితల్ని బలవంతంగా రాయించలేరు కదా. అది విమర్శకుల మీద తోసేయడానికి లేదు, లోపం రచయితలు. అంటే రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి అంశాల్ని చారిత్రాత్మకంగా రాయాల్సిన వాటిని మీరు ఇట్లా బ్యాలెన్స్ చేస్తూనే ప్యారలల్ గా మీరు సాంప్రదాయపరమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి అస్తిత్వాన్ని కూడా రాస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మీరు దర్గాల పైన చేస్తున్నటువంటి రీసెర్చ్ కి సంబంధించిన నేపథ్యం. నేను దర్గాల రీసెర్చ్ వైపు ఎందుకు వెళ్ళాలంటే ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయి అక్కడ. అంటే దర్గా సంస్కృతిలో మతం సెకండరీ. చూడండి మీరు, దర్గా ఉన్న చోట అంటే అది మతంలోంచే రావచ్చు, కానీ అది విస్తరించిన క్రమంలో మతానికి ప్రాముఖ్యం లేదు. దర్గాలు రావడంతో ఏం జరిగిందంటే సమాజాలు ఓపెన్ సొసైటీగా మారాయి. అంతకుముందు క్లోజ్డ్గా ఉండేవి. అంటే అంతకుముందు మనకి కుల వ్యవస్థ చాలా బలంగా ఉంది. కానీ మీకు దర్గా సంస్కృతి బలంగా ఉన్న చోట కుల వ్యవస్థ బలహీనపడుతుంది. ఇది చాలా అవసరం. కుల వ్యవస్థ బలహీనపడితే ఆ సమాజం కొన్ని కొత్త విషయాలకి చోటిస్తుంది. ఒక ఓపెన్ అండ్ క్లోజ్డ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సోషల్ సిస్టమ్స్. ఆ క్లోజ్డ్ సోషల్ సిస్టమ్ నుంచి ఓపెన్ సిస్టంలోకి వెళ్తాం మనం. ఓపెన్ సిస్టంలో క్యాస్ట్ అనేది మీకు పెద్ద ముఖ్యమైనదేం కాదు, అట్లాగే క్లాస్ కూడా అంత ముఖ్యం కాదు. మీకు దర్గాలో అంటే కొన్ని వ్యాపార పరంగా నడిచే దర్గాలు ఉన్నాయి, నేను కాదంటం లేదు. కానీ చరిత్ర ఉన్న దర్గాలు, శతాబ్దాలుగా ఉన్న దర్గాలు ఉన్నాయి. అవి మొదటి నుంచి చేసిన పని ఏంటంటే సమాజాన్ని ఓపెన్ చేసేవి. చదువు నేర్పాయి, సాంస్కృతిక విలువలు నేర్పాయి, నైతిక విలువలు నేర్పాయి, హెచ్చు తగ్గులు లేకుండా మనుషుల్ని ట్రీట్ చేయడం నేర్పాయి. ఇది చాలా పెద్ద విషయం మనకి. హెచ్చు తగ్గులు లేకుండా అందరూ సమానం అనే భావం ఏదైతే ఉందో అది దర్గాకి ప్రాతిపదిక. అలాంటివి నేను చేస్తున్నాను.
మిగతా అన్ని వాటిలాగే ఆలయాలు ఎలా అయితే వ్యాపారం అయ్యాయో దర్గాలు వ్యాపారమైన సందర్భాలు కూడా ఉన్నాయి. డబ్బు కోసం నడుస్తున్న దర్గాలు కూడా ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడడం లేదు. అలాగే సూఫీ తత్వాన్ని కూడా మీరు రాస్తూ ఉన్నారు గదా! దానికి సంబంధించిన ఒక ఐడియా చెప్పండి. సూఫీ తత్వం నాకెందుకు, నేను ఇందాక మొదటి ప్రశ్నకి అదే సమాధానం చెప్పాను. నేను చదువుకోవడం, మా ఇంటికి రచయితలు, కవులు వీళ్ళు రావడం, మాట్లాడుతూ ఉండడం, ఇవి రెండూ ఒక ప్రధానమైన రిసోర్స్ అనుకుంటే, అన్నిటికంటే ముఖ్యమైన రిసోర్స్ నాకు పీర్ల చావిడి. పీరు అంటే సూఫీ కదా! సో, అందులోంచి నేను సూఫీ తత్వంలోకి వెళ్ళాను. అంటే ఆ పీర్ అనే భావన మన సమాజంలో ఎందుకు అంత ముఖ్యంగా మారింది? ఇన్ని పాటలు ఎందుకు, ఇన్ని కథలు ఎందుకు దాని చుట్టూ మనం అల్లుకున్నాం? అసలు పీర్ల చావిడి ఎందుకుంది మన ఊళ్ళల్లో? ఎందుకు మనం అలా బతుకుతాం? ఇలాంటి ప్రశ్నలు నాకు అంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే అవి పక్కనే ఉండడం, నేను రోజు చూస్తూ ఉండడం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం. అంటే నేను ఊరికే చూడడం కాకుండా అసలు ఇది ఎందుకు ఇలా ఉంది? దీనికి ఏమైనా పెద్ద కారణం ఏమైనా ఉందా? అసలు ఎందుకు ఈ సంస్కృతి ఇంతకాలంగా బతికింది? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం మొదలుపెట్టాను నేను. ఆ ప్రశ్నలు వేసుకున్నప్పుడే నాలో, అంటే దానికి సూఫీతత్వం అంటారు అని నాకు తెలీదు. అది తర్వాత నాకు తెలిసింది పీర్ల పండగ, పీర్లు. కానీ దాన్నే తర్వాత సూఫీతత్వం అంటారని అర్థమైంది. కాబట్టి ఈ సూఫీ తత్వానికి సంబంధించింది ఏది కూడా నాకు పుస్తకాల్లోంచి రాలేదు, లేదా ఎవరో కొంతమంది గొప్పవాళ్ళని కలిసి నేర్చుకున్న విషయం కాదు అది. మన ఊళ్ళో మన చుట్టూ జరుగుతున్న పీర్ల వాళ్ళ అనుభవాలు, వాటికి సంబంధించిన కథల్లోంచి వచ్చింది, జనం నుంచి వచ్చింది అది. ఒక 2-3 డేస్గా సాహిత్యం రాస్తున్న వాళ్ళ మధ్య వచ్చిన ఒక చర్చ ఏంటంటే శైలి శిల్పం అవసరము, దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? నేను శైలి శిల్పం అనేది నేను ఎక్కువ పట్టించుకోను. అంటే ఒక రచయిత ఏదైనా రాస్తుంటే అందులో ఏదో ఒక శైలి తప్పకుండా ఉంటుంది. అంటే విషయాన్ని బట్టి ఆ శైలి ఉంటుంది. ఇప్పుడు పీర్ల పండగ పాటలు ఎన్ని ఉన్నాయి మనకి. ఆ శైలి ఎక్కడి నుంచి వచ్చింది? ఆసన ఊసన పాటల్లో అంత అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అది శైలి కదా అది. ఎవరు నేర్పారు ఆ శైలి? వాళ్ళ జీవితాల్లోంచి వచ్చింది అది. ఆ కథ చెప్పే సమయానికి ఆ శైలి కుదిరింది వాళ్ళకి. అదే ఈ శైలి అంటే మనం ఇప్పుడు అంటే 2 రకాలుగా సాహిత్యం ఉంది మనకిప్పుడు. ఒకటి విషయం ప్రధానమైంది, 2 కొంతమంది పనిగట్టుకొని శైలి ప్రధానమైంది అనేది. నేను ఆ రెండిటి మధ్య వైరుధ్యం ఉందని నేను అనుకోవట్లేదు. అవి 2 కలిసి ప్రయాణం చేస్తాయి. మంచి కథ చెప్తున్నాడు అంటే, రచయిత ఒక మంచి కథ చెప్తున్నాడు, లేదా కవి ఒక మంచి కవిత చెప్తున్నారు అంటే, ఆ మంచి అని మనం వాడుతున్నప్పుడు అందులో విషయంతో పాటు శైలి కూడా ఉంటుంది. అంటే చాలా ఇది ఎందుకు మనకిప్పుడు చర్చనీయాంశం అవుతుందంటే, చాలామంది కొంచెం సాంప్రదాయకంగా ఆలోచించేవాళ్ళు ఈ కొత్త వాళ్ళని పక్కన పెట్టడం కోసం, నీకు తెలియదు, శైలి తెలియదు, ఏం లేదు, నువ్వు ఏదో రాస్తున్నావు అని చెప్పి పక్కన పెట్టేస్తారు. అది స్ట్రాటజీ, అది సాంప్రదాయవాదుల స్ట్రాటజీ. అది మనం అందులో పడకూడదు. మనం రాసిన దాని మీద మనకు నమ్మకం ఉండాలి. నేను నా జీవితంలోంచి శైలిని తీసుకొస్తాను. నా జీవితంలో అనుభవం అది ఏ శైలిలోకి, ఏ కంటైనర్లోకి అది వెళ్తుందో అది నేను తీసుకుంటాను అనే నమ్మకం రచయితకి ఉండాలి. ఆ నమ్మకం రచయితకు ఉన్నప్పుడు పాఠకులకు కూడా అది అర్థమవుతుంది.
కొత్త తరం వాళ్ళు చాలామంది నిజానికి చాలా అంటే ప్రయోగాలు చేస్తున్నారు కొంతమంది. కొంతమంది శిల్పం పేరుతో గారడీ గూడా జేస్తున్నారు. గారడీ వాళ్ళు కూడా ఉంటారు కదా! అది కూడా చిన్న విద్య ఏం కాదు. దానికి కూడా చాలా ప్రాక్టీస్ కావాలి. ఓహ్! కానీ గారడీ ఒక్కటే కాదు కదా! జీవితానికి చాలా ఉంటాయి కదా! అవును. బలంగా రాస్తున్న యువ కవులు అని, యువత అని అంటున్నారు గదా! ఈ రచయితల్ని జూసినప్పుడు మీకేమైనా హోపొస్తుందా? నాకు ఆహ్, చాలా హోప్ ఉంటుంది. నేను మొదలైంది అక్కడే కాబట్టి. నాకేమీ అంటే నేను రాయడం మొదలుపెట్టినప్పుడు నేను తెలుగులో కవిత్వం రాస్తే పత్రికలకు పంపిస్తే ఎవరు అది పబ్లిష్ చేయలేదు. ఇది అసలు తెలుగు కాదని చెప్పారాళ్ళు. నువ్వేదో భాషలో రాస్తున్నావు ఇది తెలుగు కాదు అని. చాలా టైం పట్టింది. తెలుగు పత్రికల్లో నా తెలుగు కవిత్వం అచ్చు కావడానికి. వాళ్ళు అంటే కొన్ని మామూలు కవితలు అందరూ వేస్తారు. కానీ కొంచెం భిన్నంగా రాస్తే అది అబ్బే! ఇది తెలుగు కాదు ఇది. ఏదో ఇంగ్లీష్‌లో ఆలోచించి తెలుగులో రాసు అని చెప్తారు. సో, అలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. కాబట్టి నాకు ఈ కొత్తగా రాసేవాళ్ళు అంటే రాయడం అన్నదే ఒక చాలా అది ఏమంటారు దాన్ని కత్తి మీద సాము లాంటిది. అది ఊరికే ఎవరు రాయరు. ఎంతో లోపల ఉంటే తప్ప అది బయటికి రాదు. రాశారు అంటే దానికి బలమైన కారణం ఉంటుంది. మనం ఆ కారణాన్ని గౌరవించాలి. ఏదో పేరు చెప్పి సాహిత్యము, అలంకారము, సౌందర్యము ఇలాంటి పేర్లు చెప్పి దాన్ని అగౌరవించకూడదు. అందుకే నేను కొత్త తరం వాళ్ళు మనం ఇప్పుడు సారంగలో క్యాంపస్ పోయెట్రీ వేస్తున్నాం. హ్మ్. లిఖిత్ కుమార్. అది మామూలు పత్రికల్లో ఎవరు వేస్తారని నేను అనుకోను. సారంగలో కాబట్టి వస్తుందది. ఆ పత్రిక ఎడిటర్ వల్ల వస్తుందది. అది అంటే అది దాన్ని కూడా కొట్టేయొచ్చు. అది కవిత్వం కాదని. అది చాలా మామూలుగా చేస్తాం మనం. తెలుగులో చాలా మామూలుగా జరిగే పనది. కొత్త రచయితని నిరుత్సాహపరచడానికి, కొత్త రచయితని కొత్తగా రాస్తున్న కొత్త రచయితని మళ్ళీ సాంప్రదాయ మూసలోకి తోసేయడానికి ఏం చేస్తారంటే, వీటిని డిస్కరేజ్ చేస్తారు. ఆ రచయిత, ఆ కవి ఇలా అయితే వీళ్ళు పబ్లిష్ చేసేటట్టు లేరు అని చెప్పి రొటీన్‌గా మళ్ళీ రాసుకోవడం మొదలుపెడతారు. అది ప్రమాదం. ఆహ్, అందుకే మనం ఈ అంటే కొన్ని కష్టాలుంటాయి అందులో. ఇప్పుడు కొత్త రచనని మనం రాయడం రాయడంలో ఎంత రాయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండడం కూడా అంతే ముఖ్యం. అది బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఆ ప్రోత్సాహం లేదిప్పుడు. అసలు సాహిత్యమే అంత ముఖ్యం కాదు కదా! ఇప్పుడు పత్రికలకి. అంటే సాహిత్యమే అంత ముఖ్యం కానీ పత్రికలు నడుస్తున్న టైంలో సారంగా లిటరేచర్‌ని ఎత్తుకోవడం పైన మీకు ఎట్లా ఉంది? సారంగా మొదటి నుంచి అంటే మనం మొదలుపెట్టినప్పుడు సారంగా కేవలం సాహిత్య పత్రిక కాదు. ఓకే. కొంచెం నేనిందాక నా ఆర్గ్యుమెంట్ నా ఫిలాసఫీ అదే. నేను ఒక ఓపెన్ సోషల్ సిస్టమ్ ఆహ్, కోసం మనం నిలబడాలి. భిన్నమైన ఆలోచనలు రావాలి. మనం ఒకే రకమైన మూస ఆలోచనలు కాకుండా కొత్త విషయాలు, కొత్త దృష్టితో ఆలోచించేవాళ్ళు, కొత్త భావనలు రావాలి. అందుకని మేము ముందు అది సాహిత్యం అనే పరిమితి పెట్టుకోలేదు దాన్ని. అందుకే చాలా చర్చలు మొదట్లో దళిత సా దళిత సాహిత్యం మీద కాదు. దళిత సమస్యల మీద అందులో చాలా చర్చలు జరిగాయి సారంగలో మొదట్లో. కానీ తర్వాత తర్వాత మేమేం చేసామంటే ఇది అంటే ఇన్ని విషయాలు మనం కలగపులగం చేసే కంటే ఒక విషయానికే నారో డౌన్ చేసి సాహిత్యం లేదా సంస్కృతి ఈ 2 విషయాల మీద అందుకే సినిమాల మీద కూడా అందులో అప్పుడప్పుడు విశ్లేషణలొస్తాయి. ఈ రెండిటిని ఫోకస్ చేసి ముందు ఇక్కడ ఒక డిబేట్ అయ్యేలా చేద్దాం అని చెప్పి ఇప్పుడు కొంచెం నారో డౌన్ చేసాం దాన్ని. అంతే కానీ అది కానీ ఇన్ జనరల్‌గా మేము అంటే
సాహిత్యేతర విషయాలు కూడా, అంటే మతానికి సంబంధించిన విషయాలు, కులానికి సంబంధించిన విషయాలు, జెండర్‌కి సంబంధించిన విషయాలు, వాటిని కూడా చర్చలోకి తీసుకురావాలన్నదే సారంగా ఉద్దేశం. మీ అప్‌కమింగ్ వర్క్స్ ఏమున్నాయి? అంటే ఇప్పుడు నేను ఈ సూఫీ దర్గాల మీద పనిచేస్తున్నాను. చాలా టైం పడుతుంది. ఇప్పట్లో అవ్వదు. నేను ఎందుకంటే అంటే అందులో 2 పనులు చేస్తున్నాను. ఒకటి సాహిత్య కోణం నుంచి. అంటే సాహిత్యానికి, అంటే కవిత్వం కానీ, కథలు కానీ, లేకపోతే ఆత్మకథల్లో కానీ, ఆ సూఫీ విషయాలేమన్నా ఉంటే వాటిని బయటికి తీసుకొచ్చి, వాటిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడం అదొక పని. 2, అంటే ఇది లిటరేచర్ యాంగిల్ నుంచి చేస్తున్నాను. 2, నాకు చాలా ఇష్టమైన పార్ట్ హిస్టరీ. సో, అసలు హిస్టరీకి సంబంధించిన మూలాలు అవి చెప్పడం. ఇవి 2 అంటే ఒకే ఫ్రేమ్ వర్క్‌తో 2 దారుల్లో ఓకే. పనిచేస్తున్నాననమాట. నేను అనుకోవడం ఇది ముందొస్తుంది సాహిత్యానికి సంబంధించింది. ఎందుకంటే ఇందులో నేను ఆహ్, తెలుగులో ఉన్న వాటిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను అంతే. ఇది కేవలం ట్రాన్స్‌లేషనే కాబట్టి ఇది కొంచెం ముందు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండోది లేట్ అవుతుంది. ఎందుకంటే చరిత్ర, దానికి సంబంధించిన డాక్యుమెంటేషను, ఆర్కైవల్స్ రీసెర్చ్, తర్వాత ఓరల్ హిస్టరీ, ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేయాలి. అందుకని అది లేట్ అవుతుంది. ఓకే. ఆహ్, ఎప్పుడవుతాయో చెప్పలేము. ఎందుకంటే పోయిన పుస్తకం 15 ఏళ్ళు, పోలీస్ యాక్షన్ పుస్తకం 15 ఏళ్ళు పట్టింది. మా ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తారు అన్నేళ్ళు ఒకే పుస్తకం మీద పనిచేస్తే. ఇల్లు వాకిలేం లేదా అంటారు. ఆహ్, ఇంత విగరస్‌గా మీరు వర్క్ చేస్తున్నారు. లిటరేచర్ పరంగా గాని, హిస్టరీ పరంగా గాని అంటే ఖచ్చితంగా మీకు చైల్డ్‌హుడ్ నుంచే మీ పేరెంట్స్ యొక్క ప్రభావం ఉంటుంది గదా! సో, మీ పేరెంట్స్ ప్రభావం ఎట్లా ఉంది? పేరెంట్స్, అంటే అమ్మ, నాన్న ప్రభావం నా మీద చాలా ఉంది. నాన్నగారు అమ్మ కూడా కమ్యూనిస్టే. ఇద్దరి ఫ్యామిలీస్ కమ్యూనిస్టు, తెలంగాణ పోరాటం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. ఆహ్, అంటే సిద్ధాంతపరంగా వాళ్ళ ప్రభావం ఉంది. కానీ నేను, మా అమ్మ, నాన్న అక్కడే ఆగిపోయారు. మార్క్సిజం దగ్గర ఆగిపోయారు. నేను అక్కడ ఆగదలుచుకోలేదు. నేను కొంచెం ఇంకో 2 అడుగులు ముందుకు వేసి, అదే మార్క్స్ చెప్పిందే, లెనిన్ చెప్పిందే, ఇంకో 2 అడుగులు ముందుకు వేయాలి అని. వీలైతే ఇంకో అడుగు వెనక్కేసి నేను అస్తిత్వ చైతన్యం వైపు వెళ్తున్నాను నేను. వెళ్ళాను. అది నేను, అంటే నా పరిశోధన కానీ, నా సాహిత్యం కానీ, నా టీచింగ్ కానీ, నేను బయట ఇచ్చే టాక్స్ కానీ, ఏదైనా సరే ఎక్కువగా అస్తిత్వ చైతన్యానికి సంబంధించినవి. అంటే అదే సమయంలో నేను మార్క్సిజం బేస్‌లోంచి క్లాస్ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాను నేను. క్లాస్ అనేది కూడా మనం, అంటే నేను ఇప్పుడున్న సమాజం క్యాపిటలిస్ట్ సమాజం అమెరికాలో నేనున్నది, పనిచేస్తున్నది. అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకింకా బాగా అర్థమైంది. క్లాస్ అనేది కూడా చాలా బలమైన విషయం. మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటేనే క్యాస్ట్, జెండరు, మైనారిటీ ఇవి అర్థమవుతాయని తెలుసుకున్నాను నేను. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం, అంటే ఆ మార్క్సిస్టు అంతకుముందు చదివినవి నేను మళ్ళీ చదువుకుంటున్నాను నేను. చదువుకొని దాన్ని ఎంతవరకు మళ్ళీ మనం అన్వయించుకోవచ్చు. ఆ వెలుగులోంచి మనం వీటిని, అస్తిత్వ చైతన్యాల్ని మళ్ళీ కొత్త దృష్టితో ఏమైనా చూడగలమా? అంటే ఇది సిద్ధాంతపరంగా ఇంకా నలుగుతున్నాను నా విషయం నా లోపల. ఇంకా నేను స్పష్టంగా చెప్పలేకపోవచ్చు కానీ, ప్రస్తుతం అక్కడ ఉన్నాను నేను. థాంక్ యూ సార్. మీ దగ్గర మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాను. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి. చాలా మంచి ప్రశ్నలు. చూద్దాం దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. షూర్ సార్. థ్యాంక్ ఆహ్, యూ.
థ్యాంక్ యూ. చూసారు కదా, అఫ్సర్ గారితో మాట్లాడి మనం చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ అంశాలకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమాన్ని తెలుసుకున్నాము. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాము. స్టే ట్యూన్డ్.